సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఉప్పల్ కుర్మ సంఘం గొరిగే రమేష్, గొరిగే మల్లేష్ మరియు పర్వతాల్ గారు, అలాగే ఉప్పల్లో ఉన్నటువంటి మీ గొప్ప కుర్మలు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి కుర్మ సమాజానికి ఐకమత్యం అంటే ఎట్లుంటుందో చూపిస్తున్నటువంటి ఉప్పల్ కుర్మ సోదరులకి, పెద్దలకి, అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొందరు చెప్తా ఉన్నారు, మనందరము ఉప్పల్ కుర్మ సంఘాన్ని చూసి నేర్చుకోవాలి అని చెప్తా ఉన్నారు. అది మీ గర్వకారణం, మీ కష్టం. మిమ్మల్ని చూసి విద్యార్థులుగా మేము కూడా నేర్చుకునేది చాలా ఉన్నదని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలియజేస్తూ, ఒక్కటే నిమిషం మన కులం గురించి. 2000 ఏళ్ల క్రితం ప్రపంచాన్నే గడగడలాడించిన అలాంటి అలెగ్జాండర్నే గడగడలాడించి పారిపోయేలా చేసినటువంటి చంద్రగుప్త మౌర్య జన్మించిన జాతి మన జాతి. నాడు 2000 ఏళ్ల క్రితం నుండి నేటి వరకు కూడా ఎక్కడన్నా తెగింపుతో పోరాడి ప్రాణాలైనా వదిలేస్తారు తప్ప వెన్నుజూపని వీరులు పుడుతున్నటువంటి కులం కూడా కుర్మ కులమే. మీరు ఏ యోధులను తీసుకున్నా, స్వతంత్ర చరిత్రలో చూసుకున్నా, అలాగే ఈ హిందూ ముస్లిం చరిత్రలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా పోరాట యోధులలో మొదటివాడు మన వాళ్ళే ఉంటారు. అది జమ్మూ నుంచి ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు వరకు ఏ ప్రాంతంలో ఎవరిని తీసుకున్నా ఈ జాతి నుంచి పుట్టిన బిడ్డలే ఉంటారు. ఆ బిడ్డలందరికీ కూడా మేము ఒక 2-3 ఏళ్ళుగా ప్రతి బిడ్డది జయంతి వర్ధంతులను ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తూ మాకు తోచినంతగా మన చరిత్రని వెలికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మేము కూడా ఇంత ప్రోగ్రాం చేస్తున్నాం. మేము కూడా ఈరోజు కుర్మ సంఘం ఉప్పల్ని చూసే నేర్చుకుంటూ ఉన్నాం అనేది కూడా మళ్ళీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఇచ్చుపిచ్చుకునే ధోరణి, వెళ్ళి వాళ్ళు పిలవకున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చే ధోరణి పెద్ద కులాలలో ఉండేది. దాన్ని మన కులానికి ఆస్వాదించింది కూడా ఈ ఉప్పల్ కుర్మ సంఘమే అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. గద్వాల్కి అలాగే ఆలేరుకి 10 కార్లలో వెళ్ళి గొప్పగా సమాజానికి గొప్ప మెసేజ్ ఇచ్చిన పెద్దలు. ఇలాగే ఎక్కడ ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా ఎంపీ కానివ్వండి, స్థానిక ఎలక్షన్స్ కానివ్వండి, మీరు ఫోన్ ద్వారా అయినా సరే ధైర్యాన్ని చెప్పి మనోళ్ళు ఇంకా కొందరిని కూడా చట్టసభలకు పంపాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అన్న మాట్లాడినట్టుగా మనకు ఈ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో మొట్టమొదటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న ప్లేస్ ఏదైతే ఉన్నదో పార్టీ అధ్యక్షులు మొట్టమొదటి అధ్యక్షులు హైదరాబాద్లో మన వాళ్ళే, కొల్లూరు మల్లప్ప. టికెట్లు పంచింది మన జాతే. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో టికెట్లు పంచిన జాతి మనది. ఈరోజు అడుక్కోవడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఆ తర్వాత కంటిన్యూగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మా జడ్చల మంత్రి గారు నర్సప్ప గారి కుమారులు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ నర్సప్ప గారు మా దగ్గర బీసీ సమాజం, మా దగ్గర ఎర్ర సత్యం గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చూసి నేర్చుకున్నది ఎవరిని అంటే మన నర్సప్పనే. ఆనాడు నర్సప్పని పొడవడానికి, చంపడానికి వెనుకబడితే మన జాతి బిడ్డలు ఎత్తుకొని పారిపోయారు. మన 2 కిలోమీటర్లు నర్సప్పని ఎత్తుకొని 2 కిలోమీటర్లు పరిగెత్తుడు కాపాడుకోవడానికి. అంత చైతన్యమైన జాతి మనది. ఆ చైతన్యాన్ని మళ్ళీ రగిలించి మళ్ళీ చట్టసభలలో మన గొంతు గట్టిగా వినిపించాలి. అందులో తొలి అగ్గిపిడిగా అడుగు పెడుతున్న బీర్ల ఐలయ్యకు ఘన స్వాగతం పలుకుతూ తొలి మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శనార్థి.